అమ్మా చార్మినార్ అమ్మకానికి పెట్టారంట, వెళ్ళి కొనేసుకుందామా? సరే గాని ఏ చార్మినారో తెలుసుకున్నావా అబ్బాయి? ఎంత చార్మినార్ కొనుక్కోవయ్యా? చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 పైనుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు. కోంప తీసి అప్పుడెప్పుడో ఒక్కడ సినిమా కోసం వేస్తున్న సెట్టింగ్ అయితే కాదు కదా? లేదమ్మా, నిజమైన చార్మినారేనంట. కావాలంటే ఒకసారి చూడు. OLXలో పెట్టాడు, చాలా చీప్గా అమ్మేస్తున్నారు. అట్ట అయితే ఆంధ్రాలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అదే OLXలో అమ్మేస్తున్నారని పెట్టాడు ఒకడు. నువ్వు వెళ్ళి కొనేసుకో మరి. అవునా అమ్మాయి, రేట్ ఎంత అంటున్నాడు? నువ్వు మారవు కదా అబ్బాయి, కూసంత బుర్రెట్టి ఆలోచించడం ఎప్పుడు నేర్చుకుంటావో. అసలు గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించిన ఎట్టా అమ్ముతారన్న ఆలోచన కూడా నీ బుర్రకు రాలేదు చూసావా? అదేదో సినిమాలో హైదరాబాద్లోని చార్మినార్, రవీంద్ర భారతి, అసెంబ్లీ అమ్మకానికి సంబంధించిన కామెడీ సీన్లుంటాయి. ఇప్పుడు అలాంటిదే ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ ఆఫీస్ విషయంలో జరిగింది. ఓ వ్యక్తి ఆఫీసును అమ్మకానికి పెట్టేశాడు. అది కూడా OLXలో చాలా చీప్గా 20,000 రూపాయలకే. పాత వస్తువులను అమ్ముకోవడానికి, కొనడానికి ఉపయోగపడే OLXలో ఇలా ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టేశాడో ప్రబుద్ధుడు. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ఫోటోను OLXలో పోస్టు చేసి 20,000 రూపాయలకే అమ్ముతారని ఓ వ్యక్తి ప్రకటించడం సంచలనం రేపింది. ఈ వ్యవహారం వైరల్ అయింది. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం అమ్మకానికి ఉందంటూ OLXలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తిరిగేస్తోంది. అలా అందరి మొబైళ్లకు ట్రావెల్ చేసిన తర్వాత ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో అలర్ట్ అయ్యారు. వెంటనే గిద్దలూరు తహసీల్దార్ M. ఆంజనేయరెడ్డి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. సాంకేతిక ఆధారాలతో ఈ పని ఎవరు చేశారో గుర్తించేశారు. ఈ పని చేసిన వ్యక్తి హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలుసుకుని తెలంగాణ పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టి ఆకతాయి చేష్టలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోపక్క నెటిజన్లు వీడెవడ్రా బాబు, ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు అని అనుకుంటున్నారు.